వైద్య విద్యార్థులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. ఒకవైపు 10 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏకంగా ప్రైవేట్కు కట్టబెడుతున్నారు. మరోవైపు పీజీ సీట్లను అమ్మకానికి పెట్టేశారు. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లకు 29 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. తాము అధికారంలోకి వస్తే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను 100 రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ఒకవైపు 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెడుతున్నారు. మరోవైపు ఆ కాలేజీల్లోని పీజీ సీట్లను అమ్మకానికి పెట్టేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో పీజీ సీటుకు 29 లక్షల రూపాయల వసూలుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రభుత్వ కోటా సీట్లకు 30,000, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు 9 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు 29 లక్షలుగా ఫీజు ఖరారు చేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4 కోర్సుల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి మంజూరు చేసింది. రాజమండ్రి, నంద్యాల కళాశాలల్లో 16 సీట్లు చొప్పున, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల్లో 12 చొప్పున, ఏలూరు కళాశాలల్లో 4 పీజీ సీట్లకు అడ్మిషన్లు చేపట్టనున్నారు. కాగా 50% సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోగా మిగిలిన 50% సీట్లను రాష్ట్ర కోటాలో యూనివర్సిటీ భర్తీ చేయనుంది. ఈ 50%లో సగం కన్వీనర్ కోటాకు, 35% సెల్ఫ్ ఫైనాన్స్, 15% ఎన్ఆర్ఐ కోటాకు కేటాయించారు.